హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడయ్. రవి విడయ్ డైట్ ఫాలో అయ్యి 3 నెలల్లో అనేక మంది వాళ్ళ ఆటోఇమ్యూన్ జబ్బుల్ని రివర్స్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మొత్తం సిమ్టమ్స్ పోతున్నాయి. అది ఏ ఆటోఇమ్యూన్ జబ్బు అవనివ్వండి, అది సోరియాసిస్ అవనివ్వండి, మయోసైటిస్ అవనివ్వండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అవనివ్వండి, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అవనివ్వండి, ఎనీ ఆటోఇమ్యూన్ కండిషన్, ఎనీ ఆటోఇమ్యూన్ జబ్బు, 99.9% ఆటోఇమ్యూన్ జబ్బులకి ఈ డైట్లో 3 నెలల్లో మీకు విముక్తి లభిస్తుంది. చాలామంది క్యూర్ అయ్యారు, చాలామంది క్యూర్ అయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయగలిగారు. ఏ విధంగా మెయింటైన్ చేయగలిగారు? ఈ 3 నెలల తర్వాత డైట్ నుంచి బయటకు వచ్చేసేదా ఎలాగా? అది నేను ఇప్పుడు మీకు చెప్తాను. అది ఏ విధంగా డైట్ నుంచి బయటికి వచ్చాక ఈ జబ్బు యొక్క లక్షణాలు లేకుండా, ఏ విధమైన స్టెరాయిడ్స్ వాడకుండా, ఏ విధమైన ఎన్ఎస్ఐడిస్ వాడకుండా, ఏ విధమైన డీమార్ట్స్ వాడకుండా, అసలు ఏ విధమైన ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకుండా మనం ఈ జబ్బు లక్షణాలు మళ్ళీ లేకుండా, మళ్ళీ మనకు రాకుండా ఏ విధంగా కంటిన్యూ చేయవచ్చు. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది మీకు కరెక్ట్గా తెలియాలి. చాలామంది ఏమనుకుంటారంటే 3 నెలలు డైట్ చేసాక ఇమీడియట్లీ నేను సప్లిమెంట్స్ అన్ని మానేయచ్చు, ఇమీడియట్లీ నాకు ఇష్టం వచ్చింది నేను తినేయచ్చు, జబ్బు మళ్ళీ రివర్స్ అవ్వదాం అనుకుంటారు. కానీ అంత ఈజీ కాదు సొల్యూషన్. దీనికి కొంత జాగ్రత్త అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు డైట్లో ఉన్నప్పుడు ఎందుకు సిమ్టమ్స్ పోతున్నాయి, ఎందుకు జబ్బు రివర్స్ అవుతుంది, ఎందుకు ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, ఇది తెలుసుకుంటే డైట్ నుంచి బయటకు వచ్చాక ఇదే స్టేటస్ కొని కంటిన్యూ చేయడం ఎలాగో తెలుస్తుంది. సో అసలు డైట్ మీరు స్టార్ట్ చేసిన 3 నెలల్లో మీకు ఎందుకు సిమ్టమ్స్ అన్నీ పోతున్నాయి? ఎందుకు పోతున్నాయి అంటే, మనం డైట్తో ఓన్లీ డైట్ అన్నట్టు కాకుండా డైట్తో పాటు సప్లిమెంట్స్ ఇస్తున్నాం మీకు. ఈ సప్లిమెంట్స్తో మనం ఏం చేస్తున్నాం? మీ డైజెషన్ స్పీడ్ ఏదైతే ఉందో ఆ డైజెషన్ స్పీడ్ని పెంచుతున్నాం. ఎందుకు? 99.9% ఆటోఇమ్యూన్ జబ్బులు ఎందుకు వస్తాయి? ఫంగస్ అండ్ ఈస్ట్ వల్ల వస్తాయి. మీ స్మాల్ ఇంటెస్టైన్స్లో బాగా పెరిగిపోయిన ఓవర్గ్రోత్ అయిన ఫంగస్ అండ్ ఈస్ట్ వల్ల వస్తాయి. ఇలా ఫంగస్ అండ్ ఈస్ట్ ఓవర్గ్రోత్ వల్ల ఏవైతే ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చినాయో, ఈ ఆటోఇమ్యూన్ జబ్బుల లక్షణాలు మనం రివర్స్ చేయాలి. ఆటోఇమ్యూన్ జబ్బులు మళ్ళీ ఫ్లేరప్ అవ్వకుండా ఉండాలంటే మనం ఈ ఓవర్గ్రోత్ని తగ్గించాలి, వాటిని కంట్రోల్లో పెట్టాలి. ప్రతి మనిషికి ఫంగస్ అండ్ ఈస్ట్ వాళ్ళ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఉంటుంది, బట్ అది చాలా తక్కువ అమౌంట్లో ఉంటుంది. ఎప్పుడైతే అది అమౌంట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఈస్ట్ ఓవర్గ్రోత్ అయితే దానికి సంబంధించిన లక్షణాలు వస్తుంటాయి, ఫంగస్ ఓవర్గ్రోత్ అయితే ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తుంటాయి. సో గుర్తుంచుకోండి, ఫంగస్ ఓవర్గ్రోత్ అయితే మీకు ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తాయి. ఈస్ట్ ఓవర్గ్రోత్ అయితే ఈస్ట్ ఓవర్గ్రోత్ వల్ల వచ్చి స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి, బట్ అవి ఆటోఇమ్యూన్ జబ్బులు కావు. ది కెన్ బి రివర్స్డ్. అంటే యాంగ్జైటీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, సూసైడల్ థాట్స్, డిప్రెషన్, వెరికోస్ వెయిన్స్, వెరికోసిల్, ఇలాంటివన్నీ. ఇంకా ఏంటంటే సెబరిక్ డర్మటైటిస్, లైపోమా గడ్డలు. సో ఇవన్నీ కూడా ఈస్ట్ రిలేటెడ్ జబ్బులు అనుకోవచ్చు, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు. ఇవి ఈస్ట్ ఓవర్గ్రోత్ వల్ల వస్తాయి. ఈస్ట్ ఓవర్గ్రోత్ ఎప్పుడైతే తగ్గిస్తామో ఇవి తగ్గుతాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, నేను అన్నీ చెప్పలేదు, ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. వీటికి ట్రెడిషనల్ వేలో ప్రతిదానికి ఒక డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తుంటారు డాక్టర్స్, బట్ యాక్చువల్లీ రూట్ కాజ్ తెలియకపోవడం వల్ల చాలా రాంగ్ వైద్యం జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాంగ్జైటీ మెడికేషన్ ఏదైతే ఇస్తుంటారో అది యాంగ్జైటీని తగ్గించడం పక్కన పెట్టి అది వాళ్ళకి ఎడిషనల్గా చాలా కాంప్లికేషన్స్ ఇస్తుంటుంది. సో ఇలాగే అన్ని జబ్బులకి రూట్ కాజ్ తెలియకపోవడం వల్ల చాలా బ్యాడ్ వైద్యం జరుగుతుంది అట్ ద మూమెంట్. ఓకే, కమింగ్ టు దిస్ పాయింట్, ఏది మన ఆటోఇమ్యూన్ జబ్బులు ఏ విధంగా రివర్స్ చేస్తున్నాం? డైజెషన్ స్పీడ్ పెంచి. డైజెషన్ స్పీడ్ పెంచడానికి ఫంగస్కి ఏంటి కనెక్షన్ అంటే, మీకు కడుపులో ఫంగస్ అండ్ ఈస్ట్ ఓవర్గ్రోత్ ఎందుకు అవుతుంది? ఎప్పుడైతే మీ కడుపులో బ్యాక్టీరియా తగ్గిపోయినా, లేకపోతే ఫుడ్ ఎక్కువసేపు కడుపులో ఉండి, డైజెషన్ చాలా స్లోగా ఉండి ఫుడ్ ఎక్కువసేపు కడుపులో ఉంటే అక్కడ మీకు ఫంగస్కి ఈస్ట్కి ఎక్కువ ఫుడ్ దొరికి అది ఓవర్గ్రోత్ అవుతుంటుంది. సో స్లో డైజెషన్ అనేది ఎప్పుడూ కూడా మీకు ఈ ఫంగస్ని, ఈస్ట్ని పెంచే రిస్క్ని కలిగిస్తుంది. సో అందుకని మనం డైట్లో ఏం చేస్తున్నాం? సప్లిమెంట్స్ యూజ్ చేసి డైజెషన్ ఫాస్ట్ అయ్యేలా చేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే డైట్ ఉందో అదే డైట్ ఒకవేళ డైజెషన్ ఫాస్ట్గా లేకపోతే మీకు సిమ్టమ్స్ తగ్గించబోగా పెంచుతుంది. ఎందుకు? ఇందులో నాన్ వెజ్ ఉంది, దుంపలు ఉన్నాయి, ఇవన్నీ కూడా యాక్చువల్గా దుంపలు ఏమంటారు, దుంపలు బాగా పెంచుతాయి, ఇలాంటి సిమ్టమ్స్ అంటుంటారు. బట్ అవే దుంపలు మనం యూజ్ చేస్తుంటాం, అది నాన్ వెజ్ మనం యూజ్ చేస్తుంటాం, బట్ మనకి సిమ్టమ్స్ పెరగవు, తగ్గుతాయి ఈ డైట్లో. ఎందుకని? మనం డైజెషన్ స్పీడ్ని పెంచుతాం. డైజెషన్ స్పీడ్ని పెంచడం ద్వారా
ఫంగస్ అండ్ ఈస్ట్ ఓవర్ తగ్గిస్తాం. 3 నెలల్లో ఈ ఫంగస్ అండ్ ఈస్ట్ దాని అమౌంట్ తగ్గించుకుంటుంది. నెక్స్ట్ కాన్స్టిపేషన్ లేకుండా చేస్తాం. ఎందుకంటే కాన్స్టిపేషన్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫంగల్ ఓవర్గ్రోత్కి. చాలామందికి ముందు ఒక 1 year 2 సంవత్సరాలు కాన్స్టిపేషన్ ఉండి ఆ తర్వాత ఇమీడియట్లీ సీరియస్ ఆటోఇమ్యూన్ జబ్బు వస్తుంటుంది. కనెక్షన్ ఏంటి? కాన్స్టిపేషన్ ఉంది అంటే ఏంటి? మీ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఎక్కువసేపు ఫుడ్ ఉంటుంది. మీ లార్జ్ ఇంటెస్టైన్స్లో ఎలాగో ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్స్లో కూడా ఫుడ్ ట్రావెలింగ్ స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఫంగస్ అండ్ ఈస్ట్ ఓవర్గ్రోత్ అవుతుంటుంది. సో డైజెషన్ స్పీడ్ పెంచడంతో పాటు మీకు కాన్స్టిపేషన్ లేకుండా చేస్తాం. సో చెప్పాలంటే ఓవరాల్గా ఈ డైట్ మీద పాటిస్తున్న ఫస్ట్ 3 నెలలు కూడా అసలు మీకు డైజెస్టివ్ ట్రాక్లో ఏ విధమైన ఇష్యూ లేకుండా స్మూత్గా డైజెస్ట్ అయిపోయేలాగా, అంటే మీ స్టమక్లో ఫుడ్ బాగా పేస్ట్ అయ్యేలాగా, ఆ తర్వాత నెక్స్ట్ ఫుడ్ చాలా స్మూత్గా ట్రావెల్ అయ్యేలాగా, డైజెషన్ చాలా బాగా అయ్యేలాగా, అంటే మీ ఇంటెస్టైన్స్లో మ్యాక్సిమం మీ ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ మీ బాడీ తీసుకునేలాగా, అలాగే పెద్ద ప్రేగుల్లో కూడా స్మూత్ మూమెంట్ ఉండేలాగా చేసి మీకు ఎక్కడా కూడా డైజెషన్ సిస్టంలో అసలు ఇష్యూ లేకుండా చేసి మీకు అటు ఫంగస్ని ఈస్ట్ని తగ్గిస్తూ కాన్స్టిపేషన్ లేకుండా ఈజీగా జీర్ణమయ్యేలా చేస్తున్నాం ఈ 3 నెలలు యూజింగ్ సప్లిమెంట్స్. సో సప్లిమెంట్స్ ద్వారా ఇది చేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం డైట్ ఎలా పనిచేస్తుంది? డైట్లో మీకు మన డైట్లో ఏదైతే నాన్ వెజ్ మనం వాడుతున్నామో అది మెడిసిన్లా పనిచేస్తుంది. అది మెడిసిన్లా పనిచేసి కేవలం ఆటోఇమ్యూన్ జబ్బులే కాదు, మీకు బాడీలో ఎన్ని జబ్బులు ఉన్నాయో వాటిలో ఆల్మోస్ట్ 90% జబ్బులకి ఈ ప్రోటీన్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు తెలిసిందే, ఎప్పుడైనా సరే మనిషి బాడీ హీల్ అవ్వాలంటే ప్రోటీన్ కావాలి. ఎప్పుడైనా ఏదైనా సర్జరీ అయినప్పుడు కైమా వండిపెట్టు అంటుంటుంది. ఎందుకని? కైమాలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది త్వరగా హీల్ చేస్తుందని. మన లివర్ సిఆర్పిఎస్ని పెంచుతుంటుంది, సిఆర్పిఎస్ని జనరేట్ చేస్తుంటుంది. దీనికోసమని బాడీలో ఏదన్నా డ్యామేజ్ అయితే మన బ్రెయిన్లో ఉన్న హైపోథెలమస్ లివర్కి సిగ్నల్ పంపించి నువ్వు ప్రోటీన్స్ని జనరేట్ చేసి వాటిని పంపి హీల్ చేయమని చెప్తుంది. వాటిని సి-రియాక్టివ్ ప్రోటీన్స్ అంటాం. సో బేసికలీ మన బాడీలో హీలింగ్ అనేది జరిగేది ప్రోటీన్స్ ద్వారా. సో మన డైట్లో మనం ఈ నాన్ వెజ్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా హీలింగ్ చేస్తున్నాం. ఇది వెజ్ ప్రోటీన్స్ ద్వారా అవుతుందా? వెజ్ ప్రోటీన్స్ ద్వారా అవ్వదు. దానికి నేను సపరేట్ వీడియోలో చెప్తాను ఎందుకు వెజ్ ప్రోటీన్స్ ద్వారా అవ్వదు అనేది, నాన్ వెజ్ ప్రోటీన్స్ ద్వారా మాత్రమే ఎందుకు అవుతుంది అనేది. ఎనీవే, మన డైట్ అనేది కూడా ఎలాంటిది ఏం చేస్తుంది? మీకు హీలింగ్ చేస్తుంది. అటు కాన్స్టిపేషన్ లేకుండా డైజెషన్ బాగా ఉండేలా చేసి ఫంగస్ అండ్ ఈస్ట్ని తగ్గిస్తున్నాము. ఇటు మనం మన డైట్లో ఉండి నాన్ వెజ్ ప్రోటీన్స్ ద్వారా మీ బాడీలో ఏ ఆటోఇమ్యూన్ జబ్బున్నా కూడా దానిని హీల్ చేసేలా చేస్తున్నాము. అలాగే డయాబెటీస్ ఉంటే దాన్ని రివర్స్ చేసేలా చేస్తున్నాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే దాన్ని ఆ సెల్స్ అన్నింటినీ ఇన్సులిన్ సెన్సిటివ్ అయ్యేలా చేస్తున్నాం. బీపీ ఉంటే దాన్ని తగ్గేలా చేస్తున్నాం. పీసీఓడి ఉంటే దాన్ని ఫిక్స్ చేస్తున్నాం. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే మొత్తం హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్లోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ డైట్ ద్వారా జరుగుతున్నాయి. సో 3 నెలలు మీరు పర్ఫెక్ట్లీ డైట్ చేశారు. సో 3 నెలలు అయిపోయాక చాలామందికి ఒకేసారి క్రేవింగ్స్ వచ్చి మేము మామూలు డైట్లో వెళ్ళిపోతాం, వెంటనే రైస్ తినేస్తాం, వెంటనే అన్నీ తినేస్తాం అని చెప్పేసి వెళ్ళి తినేస్తున్నారు. అది కరెక్టేనా? కరెక్ట్ కాదు. మీ ఫుడ్ ఎడిక్షన్ ఏదైతే ఉందో, షుగర్ ఎడిక్షన్ ఏదైతే ఉందో దాన్ని అట్లీస్ట్ కొంతకాలం పాటైనా మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. అలాగే కొంతమంది 3 నెలలు సప్లిమెంట్స్ వాడేసాము, ఇంకా సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేదు కదా, మేము అనేచ్చా అని అడుగుతుంటారు. ఎందుకు సప్లిమెంట్స్ వాడాము? దాని పర్పస్ ఏంటి? ఎందుకు ఇప్పుడు సప్లిమెంట్స్ మీద మానొచ్చు? కొంతమంది మానొచ్చు, కొంతమంది మానకూడదు. ఎవరు మానొచ్చు, ఎవరు మానకూడదు. వీటి గురించి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. మీరు సప్లిమెంట్స్ ఎందుకు వాడుతున్నారు? మీ డైజెషన్ స్పీడ్ పెంచడం కోసం. సప్లిమెంట్స్లో ఏం చేస్తాం? మనం బీటెన్ హెచ్సిఎల్ ఇస్తాం, బైల్ ఇస్తాం, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇస్తాం, ప్రోబయోటిక్స్ ఇస్తాం, ఫుడ్ ఫాస్ట్గా జారడానికి కావాల్సిన అన్నీ కూడా ఇస్తాం. ఇవన్నీ ఇచ్చినప్పుడు మీ డైజెషన్ స్పీడ్గా ఉంది, ఓకే. ఒకేసారి సప్లిమెంట్స్ మానేస్తే ఇదే కంటిన్యూ అవుతుందా? ఎలా అవుతుంది? అవ్వదు. ఇవన్నీ ఒరిజినల్గా మీ బాడీ జనరేట్ చేయాలి, కానీ చేయట్లేదు. కాబట్టి మీకు యాక్చువల్లీ ఈ డైజెషన్ స్లోగా ఉంది, కాన్స్టిపేషన్ ఉంది. బాడీ ఓన్గా తయారు చేయడానికి మీరు ఏమన్నా చేసారా? ఎప్పుడు నేను చెప్తుంటాను, డైట్ స్టార్ట్ చేసాక ఒకసారి ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ తగ్గిన వెంటనే మీరు వర్కౌట్స్ చేయాలి, మీరు వెయిట్స్ ఎత్తాలి అని చెప్తుంటాను నేను. వెయిట్స్ ఎత్తాలి, మజిల్ పెంచాలి. ఇప్పుడు మజిల్ పెంచాలి. ఎందుకు మజిల్ పెంచడం అనేది? మజిల్ పెంచడం అనేది ఏదో మీరు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళడం కోసమో లేకపోతే వేరే పర్పస్ కోసం కాదు. ఎంత మీరు మజిల్ పెంచడానికి ట్రై చేస్తారో
మీ స్టమక్‌లో ఎంజైమ్స్ అంత బాగా ప్రొడ్యూస్ అవుతాయి. మజిల్ పెంచడం అంటే ఓన్లీ బైసెప్స్ కాదండోయ్. నేను బైసెప్స్ జస్ట్ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. మజిల్ పెంచడం అంటే మజిల్ పెంచే వర్కౌట్స్ చేయాలి. మజిలే పెంచేయాలి, మొత్తం బాడీ బిల్డర్ అయిపోవాలని కాదు. ఆ వర్కౌట్స్ చేయాలి. డంబుల్స్‌ని లిఫ్ట్ చేయాలి. వెయిట్స్‌ని లిఫ్ట్ చేయాలి. ఇవన్నీ కష్టం. బయటకి జిమ్‌కెళ్ళి చేయలేమంటే అట్‌లీస్ట్ ఇంట్లో రెసిస్టెంట్ బ్యాండ్స్‌ని కొనుక్కొని ఇంట్లో యూట్యూబ్‌లో రెసిస్టెంట్ బ్యాండ్స్ వర్కౌట్స్ వీడియోస్ చూస్తూ ఇంట్లో చేయాలి వర్కౌట్స్. ఇలాగ ఇవి చేసినప్పుడు మీకు జాగింగ్ గానీ, యోగా గానీ, సైక్లింగ్ గానీ, రన్నింగ్ గానీ ఇవేవి కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్‌లో డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని, హెచ్‌సిఎల్‌ని వీటిని పెంచవు. వీటిని పెంచేది కేవలం మజిల్ బిల్డింగ్, ఈ వెయిట్ ట్రైనింగ్ వర్కౌట్స్ మాత్రమే. సో, అందువల్లనే మీరు పెంచాలి. వీటిని చెయ్యాలి. సో, ఎప్పుడైతే మీరు హెవీ వెయిట్ మీరు ఆ వెయిట్‌ని పెంచుకుంటూ వెళ్ళాలి. వెయిట్‌ని పెంచుతూ ఏదో చిన్న చిన్న వెయిట్స్‌తో ఇలా చేయడం కాదు. వెయిట్‌ని పెంచుకుంటూ హార్డ్ వర్కౌట్స్ చేయాలి మీరు. అప్పుడే మీ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. మీ ఎప్పుడు దాకా మీరు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారో మీ బాడీ ఓన్‌గా ప్రొడ్యూస్ చేస్తుంది. సో, మీరు ఆ చేంజ్ చేసేదా? మీ ఓన్‌గా బాడీ ప్రొడ్యూస్ చేసేలా చేసేదా? అప్పుడు మీరు సప్లిమెంట్స్ ఆపొచ్చు. అది చేయలేదా? మీకు సప్లిమెంట్స్ ఆపడానికి లేదు. ఎందుకని? ఒకవేళ మీరు సప్లిమెంట్స్ ఆపితే మీ డైజెస్టివ్ సిస్టమ్ ఆల్రెడీ స్లో కాబట్టి ఏదైతే మనం 3 నెలలు కష్టపడి ఫంగస్‌ని, ఈస్ట్‌ని తగ్గించామో మళ్ళీ బ్యాక్ పెరిగిపోతుంది. అప్పుడేమవుతుంది? మళ్ళీ సేమ్ సింప్టమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో, ఇమ్మీడియేట్‌లీ సప్లిమెంట్స్ ఆపడానికి లేదు. అన్‌లెస్ మీరు వర్కౌట్స్ చేసి మీ ఓన్ డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని పెంచితేనే తప్పించి. సో, అట్‌లీస్ట్ మీరు సప్లిమెంట్స్ అనేవి 6 మంత్స్ అన్నా వాడాల్సి ఉంటుంది. అయితే ఈ సెకండ్ మంత్ నుంచి 6థ్ మంత్ మధ్యలో వర్కౌట్స్ చేసుకుంటూ మీ బాడీని ఒక మేకోవర్ చేసి మీ బాడీ లోపల కూడా మేకోవర్ జరిగి మీ డైజెషన్ సిస్టమ్ అద్భుతంగా పనిచేయాలి. అన్ని ఎంజైమ్స్‌ని ప్రొడ్యూస్ చేయాలి. సో, అప్పటి వరకు సప్లిమెంట్స్ ఆపడానికి లేదు. రైట్? గుర్తుంచుకోండి ఈ విషయం. నెక్స్ట్ డైరెక్ట్‌గా 3 నెలలు పోయాక నార్మల్ రేట్‌లోకి వచ్చేసి నేను ఏది పడితే అది తినేస్తానంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకు? ఓకే. మీరు సప్లిమెంట్స్ వాడుతున్నారనుకుందాం. సప్లిమెంట్స్ వాడుతూ డైజెషన్ స్పీడ్ పెంచారనుకుందాం. నార్మల్ రేట్‌లోకి వచ్చేసారనుకుందాం. అప్పుడు ఛాన్స్ ఉంటుంది మీకు కొంతమందిలో సింప్టమ్స్ తిరిగి రావట్లేదు. అదృష్టవంతులు. చాలా మందిలో రావట్లేదు చెప్పాలంటే. కానీ కొంతమందిలో సింప్టమ్స్ తిరిగి వస్తున్నాయి. ఎలాగా? ఇప్పుడు మీరు మీ 3 నెలల డైట్‌లో ఫంగస్, ఈస్ట్ బాగా తగ్గిపోయినాయి. ఆ తర్వాత మీరు సప్లిమెంట్స్ కంటిన్యూ చేస్తున్నారు. సో, డైజెషన్ బాగుంది. కాన్‌స్టిపేషన్ లేదు. ఫంగస్, ఈస్ట్ పెరగలేదు. సో, మీ డైజెషన్ బాగుంది. కాన్‌స్టిపేషన్ లేదు. సో, అంతా బాగుంది కాబట్టి మామూలు డైట్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళల్లో చాలా వరకు ఆహార పదార్థాలని వాళ్ళ బాడీ అలౌ చేస్తుంది. వాళ్ళ బాడీ స్పెసిఫికల్లీ. అంటే వాళ్ళు వైట్ రైస్ తిన్నా అదేమి అనట్లేదు. వాళ్ళు ఒకవేళ కారం గానీ, మిరియాలు గానీ ఇలాంటివి తింటున్నా కూడా ఏమి అనట్లేదు. సో, వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. ఈ 3 నెలల ట్రాన్స్‌ఫర్మేషన్ తోటి యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ ఇవి సేమ్ అవే పదార్థాలు ఒకవేళ వీళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ స్లోగా ఉంటే యాక్సెప్ట్ చేసేది కాదు. బట్ డైజెషన్ సిస్టమ్ ఫాస్ట్‌గా ఉంది కాబట్టి ఏవైతే అంతకుముందు పడకుండా వీళ్ళకి జబ్బొచ్చేలా చేసినాయో అవి ఇప్పుడు స్పీడ్‌గా డైజెస్ట్ అయిపోతున్నాయి కాబట్టి బాడీని డ్యామేజ్ చేసే టైం వాడికి ఉండట్లేదు. హ్యాపీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు కొంతమందిని చూసాము. వాళ్ళకేంటంటే డైట్ నుంచి బయటకు వచ్చాక ఓన్లీ సప్లిమెంట్స్ తోటి వాళ్ళు కంప్లీట్‌లీ నార్మల్ డైట్ తింటూ సింప్టమ్స్ లేకుండా తిరిగి బ్యాక్ రాకుండా ఆటోఇమ్యూన్ జబ్బులు మళ్ళీ లేకుండా ఉన్నట్లు ఉండి హ్యాపీగా ఉన్నారు. అందరికీ ఇది అవుతుందా? అవ్వట్లేదు. కొంతమందికి వాళ్ళ బాడీ ఏవైతే కొన్ని పదార్థాలని రిజెక్ట్ చేస్తుందో అది డైట్ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు అవి తింటుంటే డైజెషన్ సిస్టమ్ బాగున్నా కూడా రిజెక్ట్ చేస్తుంది. సో, అలాంటి వాళ్ళకి ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది దాన్ని యాక్సెప్ట్ చేయడానికి. కొంతమందికి పట్టకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళలో ఏం చేయాలంటే మనం వాళ్ళకి స్పెసిఫిక్‌గా ఒక డైట్ తయారు చేయాలి. అది ఎలా సాధ్యం? వాళ్ళు ఏదైతే తింటున్నారో అప్పటిదాకా మన డైట్‌లో ఉండి ఏవైతే తిన్నారో సింప్టమ్స్‌ని లేకుండా చేసుకున్నారో వాటికి ఒక్కొక్క పదార్థం యాడ్ చేస్తాం. అంటే బాస్మతి రైస్ యాడ్ చేస్తాం. పడిందా? బాస్మతి రైస్ అతనికి అలౌడ్. మామూలు వైట్ రైస్ యాడ్ చేస్తాం. పడిందా? అలౌడ్. కోడిగుడ్డు యాడ్ చేస్తాం. పడిందా? అలౌడ్. పన్నీర్ యాడ్ చేస్తాం. పడలేదు. పన్నీర్ ఇంకా అతను తినకూడదు. మ్యాంగో పడిందా? అలౌడ్. పడలేదా? మ్యాంగో తినకూడదు. సో, ఇలాగా అతనికి ప్రత్యేకించి ఆ పేషెంట్‌కి ప్రత్యేకించి ఒక డైట్ తయారవుతుంది. ఇది ఒక విధానం అన్నమాట. ఈ డైట్‌లో ఒక పెద్ద డైట్ ఎందుకంటే చాలా ఐటెమ్స్ యాడ్ అవుతాయి. ఈ ఐటెమ్స్ నుంచి ఏదన్నా తీసుకొని తినొచ్చు ఆ వ్యక్తి. సో, ఆ వ్యక్తి ఏదో చాలా స్ట్రిక్ట్ డైట్‌లో ఉన్నానని అనిపించదు.
బట్ ఈ డైట్‌ని తయారు చేసి టైం కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చేమో గానీ, అతనికి లైఫ్ లాంగ్ అతనికి సంబంధించి ఒక డైట్ తయారవుతుంది. ఆ డైట్‌ని ఫాలో అవుతూ కొన్ని సప్లిమెంట్స్‌ని తీసుకుంటూ ఒకవేళ అతను ఓన్‌గా వర్కౌట్స్ చేస్తూ సప్లిమెంట్స్‌ని డిస్కంటిన్యూ చేసి కూడా ఆ వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి ఆటోఇమ్యూన్ జబ్బు లక్షణాలు లేకుండా, సింప్టమ్స్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. సో, ఇలా ఉంటుంది. సో, మీరు రెండు ఒకటేంటంటే మీకు ఒకవేళ పడొచ్చు, పడకపోవచ్చు. దాన్ని బట్టి మీకు మారుతుంది. ఒకవేళ మీకు పెద్ద స్థాయి మీకు సంబంధించిన డైట్ తయారు చేయాలా? తయారు చేయాల్సిన అవసరం లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే కొంతమందిది ఎలా ఉంటుందంటే వీక్లీ వాళ్ళు అంటే ఒకరోజు డైట్‌లో ఉండి, ఒకరోజు డైట్ లేకుండా, ఒకరోజు డైట్‌లో ఉండి, ఒకరోజు డైట్ లేకుండా అలాగా అంటే డైజెషన్ ఇష్యూస్ అయితే ఎవరికీ ఉండకూడదు. డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయంటే ఎవరికైనా తీసుకున్నట్టే. సో, డైజెషన్ ఇష్యూస్ లేకుండా ఒకరోజు డైట్‌లో ఉండి, ఒకరోజు మామూలు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తింటూ అలాగా ఆల్టర్‌నేట్ చేసి కూడా చాలామంది సింప్టమ్స్ లేకుండా, ఆటోఇమ్యూన్ జబ్బుల లక్షణాలు లేకుండా హ్యాపీగా గడుపుతున్నారు. కొంతమందికి 2 డేస్ పడుతుంది ఇది. అంటే 2 డేస్ వాళ్ళు డైట్‌లో ఉండాల్సొస్తుంది. మిగిలిన 5 డేస్ వాళ్ళ ఇష్టం వచ్చినది తింటున్నారు. సో, ఇది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. సో, అందరికీ సేమ్ ఉండట్లేదు ఇది. సో, ఇలాగా బేసికల్‌గా ఎలాంటంటే డైట్ నుంచి బయటకొచ్చాక కొంతమంది అదృష్టవంతులు ఏదన్నా తినొచ్చు. వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ లేకుండా ఉంటే వాళ్ళకి జబ్బు నుంచి కంప్లీట్ విముక్తి వస్తుంది. కొంతమందికి వీక్లీ ఒక రోజు గానీ, 2 రోజులు గానీ, కొంతమందికి 3 రోజులు గానీ ఉంటే వాళ్ళకి సింప్టమ్స్ రిపీట్ కావట్లేదు. కొంతమందికి ఇలా కాదు. వాళ్ళకి ఒక్కసారి వాళ్ళకి పడనిది తిన్నారు అంటే వాళ్ళకి సింప్టమ్స్ రిపీట్ అవుతున్నాయి. వాళ్ళకి స్పెసిఫిక్‌గా ఒక డైట్‌ని తయారు చేయాలి. అప్పుడు వాళ్ళు ఆ డైట్‌ని ఫాలో అవుతూ ఉంటే అది కష్టమైన డైట్ అయితే కాదు. చాలా చాలా ఐటెమ్స్ యాడ్ అవుతాయి. ఆ డైట్‌ని ఫాలో అవుతూ ఉంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆటోఇమ్యూన్ జబ్బుల లక్షణాలు లేకుండా వాళ్ళు సింప్టమ్ ఫ్రీ ఉండొచ్చు. సో, ఇలా ఉంటుంది. డైట్ నుంచి బయటికి రావడం అంటే వచ్చి 3 నెలలు పోయాక డైరెక్ట్‌గా బయటకొచ్చేసి ఇష్టం వచ్చింది తినేయడం కాదు. దానికి ఒక ఒక పర్టిక్యులర్ పద్ధతి అనేది ఉంటుంది. సో, ఎవరైనా సరే డైట్ చేసిన వాళ్ళు, సింప్టమ్స్ తగ్గించిన వాళ్ళు డైట్ నుంచి బయటకొచ్చేటప్పుడు ఇది మొత్తం క్లియర్‌గా తెలుసుకొని అప్పుడు డైట్ నుంచి బయటికి రండి. దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.